కౌంటింగ్ కోసం మనం జేఎన్టీయూలో ఉన్నటువంటి 4 బ్లాక్స్ని మనం ఎంపిక చేయడం జరిగింది. అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఏర్పరిచి పోలైనటువంటి ఈవీఎం అన్నీ కూడా అక్కడ భద్రపరచడం అనేది జరిగింది. దానికి కేంద్ర బలగాలు మరి మనం స్టేట్ ఆర్మ్డ్ పోలీసు, సివిల్ పోలీసు అందరూ దానికి ఇప్పుడు సెక్యూరిటీ అందిస్తున్నారు. అండ్ కౌంటింగ్ ప్రక్రియ కోసం మనం ఏమిటంటే అసెంబ్లీకి అదే రకంగా పార్లమెంట్కి కావాల్సినటువంటి ఏవైతే కౌంటింగ్ రూమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి రూమ్లో కూడా ఈవీఎం టేబుల్స్, అదే రకంగా పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్, అదే రకంగా ఈటీపీబీఎస్ కౌంటింగ్ టేబుల్స్, అంటే ఈటీపీబీఎస్ ప్రీ కౌంటింగ్ టేబుల్స్, ఇవి 3 రకాల ఒక టేబుల్ అరేంజ్మెంట్ అని అక్కడ ఉంటుందన్నమాట. సో దీనికి టేబుల్స్కి కావాల్సినటువంటి కౌంటింగ్ ఏజెంట్ని క్యాండిడేట్స్ అపాయింట్ చేసుకోవచ్చు. అండ్ అదే రకంగా మరి అక్కడ దానికి ప్రతి టేబుల్ కూడా మన కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, అదే రకంగా మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం వేయించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ముందుగా కౌంటింగ్ ప్రక్రియ అనేది పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన అనంతరం, అంటే 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయినటువంటి అనంతరం ఒక అరగంట తర్వాత అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో అక్కడ ఈవీఎం మన బ్యాలెట్ అనేది ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది జనరల్ అరేంజ్మెంట్ మనం ఇప్పుడు చేస్తున్నది.